ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో మనకు కలిగినటువంటి వ్యాధులు, బాధలు, కష్టాలు, అప్పుల సమస్యలు బట్టి, అనారోగ్య పరిస్థితులు బట్టి ఎన్నో రాత్రులు మన భయంతో సరిగ్గా నిద్రపోయినటువంటి క్షణాలు, రాత్రులు ఎన్నో వేళలు మన జీవితంలో వెళ్ళబుచ్చుతూ ఉంటాం. అయితే అలాంటి సందర్భాలు బైబిల్లో ఏమండి ఇశ్రాయేలు ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి గొలియాతును మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సౌలు రాజును కూడా గొలియాత్ అనే వ్యక్తి ఎంతో భయపెడుతూ ఉంటున్నాడు. నిద్రలేనటువంటి రాత్రులు, క్షణాలు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళందరూ కూడా గడుపుతున్నటువంటి సందర్భం మనం చూస్తే దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దావీదుకి ఎవరిని బట్టి ధైర్యం అంటే ఆయన అంటా ఉన్నాడు, యుద్ధము యెహోవాదే. దావీదు యొక్క ధైర్యము ఎవరంటే దేవుడే. దేవుని బట్టి యుద్ధానికి వెళ్ళాడు, విజయాన్ని సాధించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు కూడా అగ్నిగుండంలో పడి రక్షించడానికి ఏమండి వాళ్ళకి ఎందుకు అంత ధైర్యంతో, సాహసంతో ముందుకెళ్ళారంటే అగ్నిగుండం నుంచి రక్షించే మా దేవుడు మాకున్నాడు. దానియేలు కూడా సింహం గృహంలో కూడా, సింహం బోనులో దానియేలు కూడా మనం చూస్తే దానియేలు రక్షించినటువంటి దేవుడు కూడా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. భయపడొద్దు, పరిస్థితులు బట్టి, ఇబ్బందులు బట్టి భయపడొద్దు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, భయపడకండి, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను ఎడబోయనని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడిని కలిగి మనం ముందుకు వెళ్దాం. దేవుడే మనల్ని దీవిస్తాడు, ఆదరిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్.